బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15న గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పీఏసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పీఏసీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థలే ప్రధాన ఎజెండాగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందా? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 15న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పీఏసీ సమావేశం అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో జరుగుతుంది. అయితే ఈ సమావేశం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నదా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఏసీ సభ్యులందరూ హాజరవుతారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పిఏసీ సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు బీసీ కులగణన అంటే కులగణన, అదేవిధంగా బీసీలకు లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉంది. అదేవిధంగా కులగణనకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కానీ కేంద్రం దిగి రాలేదు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావించి అంటే ఒత్తిడి తీసుకొచ్చి 2 బిల్లులు ఆమోదించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం దిగి రాలేదు. రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ కూడా కనీసం ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఇక ఢిల్లీలో కాదు ఢిల్లీలో తీర్చుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా అంటే ఈ సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈరోజు గాంధీ భవన్ లో చిక్కారు సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకవేళ ముందు ఏది 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఏ విధంగా అంటే ఒకవేళ ప్రత్యేకంగా జీవో తీసుకొస్తే అది కోర్టులో అంటే లీగల్ గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు పోలే అంశాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఒకవేళ ఎన్నికలకు పోవాలా లేకపోతే వాయిదా వేయాలా అంటే కోర్టుని వాయిదా వేయడానికి అంటే మరింత గడువు కావాలని కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా అనే అంశాలపై కూడా ప్రధానంగా పిఏసీలో మెజార్టీ పార్టీలో నిర్ణయం తీసుకున్నాక ముందుకు పోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ కీలకమైనటువంటి సమావేశంలో కేవలం దీనికి సంబంధించిన స్థానిక సంస్థల ఎజెండానే ప్రధానంగా ఉండబోతుందా, లేకపోతే ఇటీవలే పార్టీలో కూడా కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల మీద దాని ప్రభావం పడకుండా దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం ప్రధాన ఎజెండాగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటీవల జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ప్రధాన చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా దంపతుల వ్యవహారం కావచ్చు, కొండా దంపతుల వ్యవహారంపై కూడా ఆ జిల్లా నేతలు ఫిర్యాదు చేయడంతో పాటు దానికి సంబంధించిన కామెంట్స్ విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు కొండాపూర్లకి నోటీసులు ఇచ్చింది, పిలిచి మాట్లాడింది. మరొక వైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో దుమారం రేపాయి. ఆయనతో కూడా మాట్లాడాలని కూడా అంటే మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాజాగా మంత్రి పదవి రాలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ పార్టీకి హెడేక్ గా మారుతుంది. భవిష్యత్తులో అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించే వ్యవహారం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీటిని పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను తగ్గించాలి. అదేవిధంగా ఏదైనా ఉంటాయి ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గాంధీ భవన్ లో జరిగినటువంటి పిఎస్సి సమావేశానికి వచ్చి అందరికీ సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏదైనా పార్టీ సమస్యలు అంతర్గత సమస్యలు ఉంటే ఖచ్చితంగా పార్టీ పిసిసి దృష్టికి లేదంటే సీఎం దృష్టికి మా దృష్టికి తీసుకురావాలి, కానీ బహిరంగంగా మాట్లాడితే చర్యలు ఉంటాయని కూడా మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా నేతలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనల నేపథ్యాలు కూడా వాటిపై కూడా ప్రధానంగా చర్చ చేసి వాటిని కంట్రోల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మీరు చెప్పినట్లుగా చట్టాన్ని ఆర్డినెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. కానీ అది న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీలకు అభ్యర్థులకి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు కాబట్టి ఈ సమావేశంలో దానికి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అంటే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రగానం చేసింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలని కూడా దానికి సంబంధించి కట్టుబడి ఉంది. ఆ రకంగా 42% రిజర్వేషన్ కి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, గవర్నర్ కి పంపించింది. గవర్నరు న్యాయ సలహాల కోసం అదేవిధంగా రాష్ట్రపతికి పంపించిన పరిస్థితి ఆ బిల్లు. అదేవిధంగా కులగణనకు సంబంధించిన బిల్లు కూడా కేంద్ర రాష్ట్రపతి దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాము, ఏదైతే అమలు చేసి చెప్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కానీ ఈ ఆర్డినెన్స్ కి సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉంది. ఈ 2 బిల్లులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి, జరిగితే మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో కూడా కట్టుబడి ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని కూడా ప్రధానంగా చర్చ జరిగి నిర్ణయం తీశారు. ఒకవేళ ఖచ్చితంగా మెజార్టీ నేతల మెజార్టీ ఏదైతే ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు పోవాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా లేదు ఖచ్చితంగా కొంత సమయం కావాలి, ఎందుకంటే కింది స్థాయిలో కూడా కొంచెం గందరగోళ పరిస్థితి ఉంది పార్టీలో. ఎందుకంటే ఇప్పటికే పదవుల విషయంలో చాలా నేతలు అసంతృప్తులతో ఉన్నారు. కాబట్టి ఇంకా పరిషత్ పదవులు పెండింగ్ లో ఉన్నాయి. డీసీసీలు కూడా ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉండి ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది అవుతుంది, ఇమీడియట్లీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వేస్తారని కూడా ఒకవేళ ఫీడ్బ్యాక్ ఉండి మెజార్టీల అభిప్రాయాలు మాత్రం ఆ విధంగా చెప్తే మాత్రం అది ఖచ్చితంగా కోర్టు ఏదైతే హైకోర్టును రిక్వెస్ట్ చేసి మళ్ళీ కొంత గడువు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, ప్రధానంగా రేపు కేంద్ర కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ మాత్రమే హాజరు కాబోతున్నారా, లేదా ఇతర కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఇంకెవరైనా రాబోతున్నారు ఈ సమావేశానికి? టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉంటారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. కాబట్టి సీఎం ఖచ్చితంగా మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. దీంతో పాటు ఏఐసిసి కార్యదర్శులుగా ఉన్నటువంటి ఏదైతే విశ్వనాథం అదేవిధంగా విష్ణునాథ్ ఇద్దరు కూడా అక్కడ హాజరవుతారు. అదేవిధంగా సిడబ్ల్యూసీకి సంబంధించిన తెలంగాణ మంత్రులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా వీరందరూ రేపు హాజరయ్యి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాత్రం ఈ నెల జరిగే 15న జరిగేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాత్రం కీలక నిర్ణయం పార్టీ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.